హ్మ్. అదేంటి ప్రయోగాలు చేశా దీని మీద. ఆ! రకరకాలుగా వేసి బెల్లం కోరేవాళ్ళు. ఇలా పోటేసేవాళ్ళం కాదండి. ఆ! ఇప్పుడు పోటేస్తే కొన్నాళ్ళు పోయిన తర్వాత ఐడియా వచ్చింది. ఇలాగ చెక్క తంటే ఎంతమంది చేత చెక్కిందాం కత్తిపీటలతోటి అలా హ్మ్. కాదు. హ్మ్. దీన్నేదో ఆలోచన చేయలేని చేసానంటే అండి, హ్మ్. నేను మా ఆవిడ కొద్దిగా పంచదారేసి బెల్లం పోటేసాం ఇద్దరం. మీ ఇద్దరు పోటేసేవారు. ఇప్పుడు హ్మ్. పొటేసేస్తానండి నేను. ఆ! నలుగురితో ఏసేత్తాను. ఆ! ఏహేత్తరు మీరు. ఆ! 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 అదేసండి ఆ పోటేసిన తర్వాత, ఆ పోటీ అలా ఏసి కొన్నాళ్ళేసిన తర్వాత అప్పుడు మాతో ఇంకొక హ్మ్. మనిషిని ఎవరినో పెట్టుకొని ఒక కట్ట, 2 కట్టలు బెల్లం తీసుకొని హ్మ్. పోటేసుకుంటా అలా హ్మ్. పెంచుకుంటూ వచ్చాడు. ఇంక మాతో పాటు ఇంకొక అమ్మాయి ఒక హ్మ్. దగ్గరలో లోకల్ ఉండే అమ్మాయి ఇంగ ఒక హ్మ్. బెల్లం పోటేత్తున్నాడు. ఆ అమ్మాయి, ఇంకొక అమ్మాయి హ్మ్. అలా ఒక అప్పటినుంచి ఇద్దరు. ఉన్నారాళ్ళు. ఆ! ఆ! ఎన్నేళ్లయిందండి ఇప్పటికి స్టార్ట్ చేసి మీరు? 34 సంవత్సరాలవుతుంది. అబ్బా! 34 సంవత్సరాల నుంచి అలా చేసుకుంటారు. బిజినెస్‌లో డెవలప్‌మెంట్ చేసుకుంటూ అలా వచ్చారు. చేసుకుంటూ వచ్చాడుగా వాళ్ళు కూడా మనకి రాత్రి పగలు లేకుండా ఆ హ్మ్. ఆడపిల్లలు మనతో చేశారండి. హ్మ్. గొప్పతనం ఏంటంటే, ఆ! వాళ్ళు ఇప్పుడు ఇలా చేస్తున్నారు కదండీ! ఆ! సంక్రాంతి వచ్చేటప్పటికి రాత్రి 10 అవుద్ది. 10 అయినా అలా చేస్తానే ఉంటారు. హ్మ్. అలా చేస్తా ఉంటారంటే, వారి హ్మ్. ఇంటికాడ మగవారు గాని, లేతే హ్మ్. ఆళ్ళ పిల్లలు గాని, హ్మ్. వాళ్ళు హ్మ్. అత్తమామలు గాని, హ్మ్. భగవాన్ గారి కంపెనీలోకెళ్తే మన హ్మ్. పిల్లలు సేఫ్టీ. సేఫ్‌గా ఉంటారు. ఆ! ఏ ఇబ్బంది లేదు. హ్మ్. అందుకనుక భయపడకుండా రాత్రి 10 అయినా చేస్తా ఉంటారండి. హ్మ్.